హాయ్ అండి. తెలంగాణ రాష్ట్రంలో రాజు యువ వికాసం స్కీమ్ అని ఒక కొత్త పత్రం అనేది ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగులకు అండ్ విద్యార్థులకు వచ్చేసి స్వయం ఉపాధి కల్పించడం కోసం ఈ పథకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా 5 లక్షల మందికి ఒక్కరొకరికి 3 లక్షల ఆర్థిక సాయం చేస్తారు. మరి రాజు యువ వికాసం ఈ స్కీమ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలు అనేది చెప్పడం జరిగింది. చూసే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. రేపటి నుంచి రాజు యువ వికాసం దరఖాస్తులు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు రాజు యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు ఈ నెల 17 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తుల స్వీకరణ కోసం సంక్షేమ కార్పొరేషన్ నోటిఫికేషన్లు జారీ చేశాయి. యువత ఈ నెల 17 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలని సంక్షేమ శాఖలు సూచించాయి. స్వయం ఉపాధి పథకాలు అమలు చేసేందుకు ఇప్పటికే సంక్షేమ శాఖలు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాదాపు 5 లక్షల మంది యువతకు 6,000 కోట్ల ఖర్చుతో ప్రభుత్వం రైతు రుణాలను మంజూరు చేయనుంది. ఈ పథకం అర్హతలు, ఎంపిక విధానం వివరాలన్నీ tgobms.cgg.gov.in పోర్టల్లో పొందుపరిచినట్లు బీసీ కార్పొరేషన్ ఎండి మల్లయ్య భట్టు తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఆ పోర్టల్ లోకి వెళితే అందులో మొత్తం వివరాలు అనేది చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మరి ఎవరైతే అర్హతలు ఉన్నవారు, విధానాలు అన్ని అనేది అక్కడ అందులో చూపించడం జరుగుతుంది. నేను ఒకసారి ఆ వెబ్సైట్ కూడా మిమ్మల్ని తీసుకుపోయి చూపిస్తా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గరిష్టంగా 3 లక్షల వరకు రుణాలు రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిదారులకు 3 లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించింది. కేటగిరీ 1, 2, 3 వారీగా రుణాలు ఖరారు చేయనుంది. కేటగిరీ 1 కింద 1,00,000 వరకు రుణాలు అందించనుంది. ఇందులో 80% రైతు ఉంటే మిగతా 20% లబ్ధిదారు భరించడమే లేదా బ్యాంకు అనుసంధానం యూనిట్లు ఇవ్వనుంది. కేటగిరీ 2 కింద 1,00,000 నుంచి 2 లక్షల వరకు రుణాలు ఇవ్వనుంది. ఇందులో రైతు 70% లభిస్తుంది. కేటగిరీ 3 కింద 3 లక్షల లోపు రుణాలు ఇచ్చి 60% రైతు ఇవ్వనుంది. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుంది. లబ్ధిదారుల్లో అర్హులను ఎంపిక చేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రైతు రుణాల మంజూరు పత్రాలు ఇవ్వనుంది. సో ఫ్రెండ్స్, ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ కోసం ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ నెల 17 నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు, అప్లై అనేది చేసుకోవచ్చు. అది ఏప్రిల్ 5 వరకు. మీరు 17 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆ మధ్యలో ఎప్పుడన్నా మనము ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేయాలో అనేది ఈ వెబ్సైట్ లోకి వెళ్ళండి. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అనేది ఈ విధంగా చూపించడం జరుగుతున్నది. ఈ గవర్నమెంట్ ఆఫీషియల్ వెబ్సైట్ లోకి వచ్చాక ఈ విధంగా అనేది చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్, ఇక్కడైతే ఇంతవరకు అయితే ఈ రాజీవ్ యువ స్కీమ్ అనేది ఇంతవరకు అయితే చూపించలేదు. ఇక్కడ ఇంకో ఇదే సేమ్ ఉంటది. ఇక్కడ ఉన్నాయి చూసిన ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ బెనిఫిషరీ డిసేబుల్ వెల్ఫేర్ అని ఇక్కడనే జీవించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ రాజీవ్ యువ స్కీమ్ అనేది ఇక్కడ నుండే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్ లో మీరు ఒకసారి ఈ పోర్టల్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు రాజీవ్ యువ స్కీమ్ అనేది ఒకరు చూపిస్తే మీరు ఇక్కడ నుండే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఒకవేళ చూపిస్తే నేను అదే వీడియో చేసి నేను ఈ ఛానల్ లో పెట్టడం జరుగుతుంది. మీకు ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.